హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే ఈజీగా చూపించబోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కలెమాక్, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, కసూరి మెంతి, చేపల మసాలా, ఆనియన్ పేస్ట్ 3, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. చేపలు 1/2 kg 2-3 సార్లు కడుక్కోవాలి. చేపలు 4 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైనాక ఆనియన్ పేస్ట్ ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఫ్రెండ్స్. మెంతులు కొద్దిగా వేసుకొని 2 కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కసూరి మెంతి కొంచెం ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి 2 స్పూన్. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత, బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కారం 2.5 స్పూన్, వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మా అత్తమ్మ చేసేది చేపల పులుసు మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగా పెడతారు మా అత్తమ్మ చేపల పులుసు చేసి పెడతారు. అందరు పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా అత్తమ్మ రెసిపీ ఇది.
ఇలా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కలెమాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతా ఫ్లేవర్ అంతా బాగా ఉడికి ఫ్లేవర్ అంతా వదిలేస్తుంది. బాగా మరగాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పైనకి తేలాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా, చేపల మసాలా 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైనకి తేలింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటొకటి చేపలు వేసేసుకోవాలి. మా అత్తమ్మ చేస్తుంటే వాసనతోనే తినాలనిపిస్తుండే. అప్పుడు అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అన్ని చేపలు వేసేసుకున్నాక తలకాయ కూడా వేసేసుకోవాలి. చేపల పులుసు చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. చేపల తల వేయాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. గరిట అసలు పెట్టకూడదు. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చూడండి. ఇట్లా అటు ఇటు తిప్పాలి. గరిట అయితే అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసుకొని వేసేసుకోవాలి. మళ్ళీ అప్పుడెప్పుడు తిప్పుతూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడకాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. చేపల కూర రెడీ అయింది ఫ్రెండ్స్. ఒకరోజు నైట్ అంతా ఉంచి పొద్దుగాల తినాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ చల్లారైనాక మళ్ళీ చిక్కగా అయిపోతుంది. ఎంతో ఇష్టమైన చేపల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. మా అత్తమ్మ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసిండ్రా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.